పోసాని కృష్ణమురళి గారు రాజంపేట జైల్లో వెళ్ళిన వెంటనే అబ్బా నొప్పి, అమ్మా నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, కడుపులో నొప్పి, వెనక నొప్పి, గుండె నొప్పి, వెంట్రుక నొప్పి అని రకరకాల నొప్పులు చెప్పి సరే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. నొప్పులు చెప్పడంతో ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలన్నీ చేశారు. వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఎక్కడ ఏ నొప్పి లేదని తేలవటంతో ఒరే సినిమాల్లోనే నటించండి రా బాబు, ఇక్కడ కూడా నటిస్తే ఎట్రా నాయన అని మరలా తీసుకెళ్ళి రాజంపేట జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. ఒక్కరోజు జైలుకి వెళితేనే ఇన్ని నొప్పులు వస్తే అసభ్యకరంగా అత్యంత దుర్మార్గంగా అనకూడనటువంటి మాటలతో వ్యక్తులని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని, చిన్నపిల్లలని కూడా లేకుండా పిల్లలను సైతం అవమానించినటువంటి వ్యక్తులకి మరి వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది. ఒకరోజు లేని నొప్పికే నీకింత నొప్పి ఉంటే, లేని నొప్పికే నీకింత నొప్పిగా నువ్వు ఫీల్ అయితే నువ్వు అన్ని మాటలు అంటే అవతల వ్యక్తులకి ఎంత నొప్పి ఉంటుంది. ఆ చిన్నపాటి స్పృహని ఎలా మిస్ అయిపోయావు? మరి ఆ మిస్ అవటంతో నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కదా. అమ్మో నొప్పి, అయ్యో నొప్పి, అమ్మో నొప్పి, అయ్యో నొప్పి అని అంటే నొప్పి లేదు బొప్పి లేదు అని పోలీసులు వైద్యులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలిందని పోలీసులు తెలియజేశారు. ఒకసారి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ బయట ఉన్నట్లుంది, వెంకటేశ్వర గారు బయట ఒకసారి ప్లీజ్. దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప కిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. ఏదో రకంగా నాటకం ఆడి అంటే హాస్పిటల్లో చేరాలని, రాజంపేట కాకుండా కడప జైలుకి వెళ్తే అందరూ మన వాళ్ళే ఉంటారు అందులో అని ప్లాన్ అని చెప్పని సరే కడపకి వెళ్ళితే జైలు లోపల వేసిన తర్వాత మన ఏం తన అదేలే ఓకే అక్కడైతే సపోర్టర్స్ ఉంటారు కదా. అదే అదే ఏదన్నా కానీ తత్వం బోధపడినట్లుంది కొద్దిగా. ఇది కూడా బెయిల్ రాకుండా ఉండటానికి ఇది కూడా రేపు కారణమైద్ది. లేని నొప్పిని, లేని సమస్యని సృష్టించి ఇటు వైద్య బృందాన్ని, ఇటు పోలీసులను తప్పుదోవ పట్టించి, జైలు సిబ్బందిని తప్పుదోవ పట్టించి ఆసుపత్రికి వెళ్ళి చివరికి ఏమీ లేదని నిర్ధారణతో మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు బెయిల్ కూడా ఇచ్చేటప్పుడు చెప్తారు, ఏమండి ఇది నా లేని నొప్పినే ఒక నొప్పిగా సృష్టించి ఇట్లా మమ్మల్ని అందరినీ ఇచ్చేసారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వద్దు, రేపు బెయిల్ ఇస్తే ఇంకొన్ని నాటకాలు ఆడతాడు, ఎన్నెన్ని డ్రామాలు చేస్తారో తెలియదు, కావున ఇతను ఇక్కడే లోపల ఉంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అతను లోపల ఉండటమే శ్రేయస్కరం. అతను బయటకు వస్తే సమాజం చెడిపోతుంది. సమాజాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లే విషయంలో అతను ఒక దుర్మార్గమైనటువంటి మాటలతో వ్యవహరిస్తాడు కాబట్టి అతను లోపల ఉండటమే శ్రేయస్కరం. అయితే అక్కడ నిన్నటి నుంచి రాజా అంటలేదట, నిన్నటి నుంచి నేను ఎప్పుడైతే వాపు వచ్చిందో మార్పు వచ్చింది, తర్వాత వాపు వచ్చింది, వాపుతో మార్పు వచ్చింది. ఆ వాపుతో వచ్చినటువంటి మార్పుతో రాజా రాజా అని అంటలేదట. ఇక వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఎట్లా చెబితే అట్లా కూర్చోమంటే కూర్చుంటానంట, నుంచోమంటే నుంచుంటానంట. ఇక నిన్న చూసి ఈరోజు ఉదయాన్నే మొదలుపెట్టాడట. రాత్రి కొనుక్కున్నారు కదా, అమ్మో నొప్పి, అయ్యో నొప్పి అని. చివరికి నొప్పి లేదు, ఇప్పి లేదు. సరే ఏదన్నా కానీ సరే మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి ఒక విధంగా లబ్ధి పొందాలని ప్రయత్నాలు. సరే ఇవన్నీ ఇప్పుడు ఆ నొప్పి మరి ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళు, మాట్లాడినటువంటి వాళ్ళు రాలేదు, మాట్లాడించినటువంటి వాళ్ళు రాలేదే. వాళ్ళు వచ్చి మరి ఏంది, అరే నేనండి పాపం అతనికి సంబంధం లేదు, పోసానికి నేనే అనిపించాను, ఆ మాటలన్నీ నేనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయించాము అని చెప్పిన వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. నీ మీద నిజంగా అంత ప్రేమ ఉంటే ఎవరు రాలేదు కదా. ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? ఏ సినిమా ఆర్టిస్ట్ వెళ్ళాడండి చెప్పండి? ఏ సినిమా ఆర్టిస్ట్ వెళ్ళాడు? ఏ వైసీపీ నాయకుడు వెళ్ళాడు? అక్కడేదో లోకల్ లీడర్లు ఎవరిద్దరు వెళ్ళినట్టున్నారు. ఎవరు వెళ్ళారు చెప్పండి? ఎందుకు వెళ్తారు? ఆ రోజు నిన్ను అవసరానికి వాడుకున్నారు,
నిన్ను అవసరానికి వాడుకుంటే నీకు ఆ పైత్యంలో ఆ మెంటల్ తనంతో ఇష్టానుసారంగా ఏం మాట్లాడావో తెలియకుండా సమాజం సిగ్గుపడే విధంగా తల్లులు పిల్లలు అని లేకుండా ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేసి ఈరోజు ఆ నొప్పి ఈ నొప్పి అమ్మో నేను విత్డ్రా అయిపోయినా ఇంకెవరి గురించి మాట్లాడిన రాజకీయాలు వదిలేస్తారంటే వదిలేస్తారా? క్రైమ్ చేసి మర్డర్ చేసిన తర్వాత నేను ఇక తప్పు చేయను ఇంక భవిష్యత్తులో ఇంకో మర్డర్ చేయనంటే వదిలేస్తారా? మధు ఉన్నారండి. మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి నొప్పి లేదు బొప్పి లేదని మొత్తానికి తేల్చారు. అయితే ఏంది అసలు ఆ డ్రామా ఎందుకు ఆడినట్టు? వైద్య శాస్త్రంలో ఇదొక తీవ్ర పరిణామం సార్. అబ్బో, చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఎలాగైతే కరోనాకు వైద్యం సంబంధించి మందు కనుక్కోలేకపోయారో పోసాని కృష్ణమురళికి వచ్చినటువంటి రోగం ఏదైతే ఉందో ఆ రోగానికి మందు కనిపెట్టలేకపోయారు కడప జిల్లా రిమ్స్ వైద్యులు. నిజంగానే నొప్పి వచ్చిందా, నొప్పి రాలేదంటే లేదు. ఉదయాన్నే అంటే ఈరోజు రాజంపేటకు సంబంధించినటువంటి సబ్ జైలు ఏదైతే ఉందో ఆ సబ్ జైల్లో నిన్న రాత్రి నుంచే కూడా రాజా అంటూ కూడా ఉన్నటువంటి నాకు అది కావాలి ఇది కావాలి ఏమి సార్ అంటున్నాడుగా. అదే సార్ మారిపోయింది లేదు సార్. అంటే ఇంకా నేను ఆయన స్టైల్లోనే చెప్తున్నా, ఆయన స్టైల్లోకి వెళ్ళిపోయి చెప్పుకోవాలి కదా సార్. సో వెళ్ళి అన్ని కావాలంటే అట్లాంటి ఏం కుదరమంటే అప్పుడు అక్కడే ఉన్నటువంటి రాజంపేట ఎమ్మెల్యే వచ్చి కలిసి వెళ్ళిన తరువాత నొప్పి వచ్చింది. ఛాతి నొప్పి ఏదైతే ఉందో ఆ ఛాతి నొప్పి వచ్చేసి అమ్మో కుయ్యో మొర్రో అంటూ రాజంపేట సెంట్రల్ జైల్లో పడిపోవడంతో హుటాహుటిన అమ్మ ఇటువంటి పర్సన్ వచ్చినప్పుడు ఏంటి ఇతని పరిస్థితి వెంటనే అక్కడే ఉన్న అంటే రాజంపేట సబ్ జైలుకి ఆపోజిట్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది సార్. పెద్దగా దూరం కూడా ఏముండదు. వెంటనే తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా పరిశీలిస్తే ఏమీ లేదు అక్కడ. సరే ఎందుకైనా మంచిది, చిన్న హాస్పిటల్ కదా, కడప ఏదైతే ఉందో కడప రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తామనేసి అక్కడి వరకు కూడా తీసుకెళ్లారు. అయితే కడప తీసుకెళ్లేంత వరకు కూడా ప్రతి చోట కూడా అంటే రాజంపేట సబ్ జైలు నుంచి మళ్ళీ ఆయన రాజంపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాట్ వాక్ చేశారు సార్. క్యాట్ వాక్ అంటారు కదా, ఆ విధంగా క్యాట్ వాక్ అయితే చేశారు. అంటే నొప్పి ఉన్న వాళ్ళు, ఛాతిలో నొప్పి ఉన్న వాళ్ళు, అంత సివియర్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా నడుస్తారా సార్? ఆక్సిజన్ పెట్టుకోకుండా ఉంటారా? కానీ అదేమీ లేవు. నడుస్తూనే వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వైద్యులతో ఈ నొప్పి ఆ నొప్పి అని మామూలుగానే చెబుతున్నాడు తప్ప ఆ నొప్పికి సంబంధించి వైద్యులు మాత్రం కనిపెట్టలేకపోయారు. సరే ఇంకా రాజంపేటలో ఉన్నటువంటి వైద్యులు కనిపెట్టలేకపోయారు కాబట్టి లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంటనే కడపలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ అయినటువంటి దాని దగ్గరికి తీసుకెళ్లారు. రిమ్స్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత రిమ్స్ హాస్పిటల్లో మొత్తం చెకప్, ఇంకా ఆయన ఇంతవరకు కూడా ఈ మధ్య కాలంలో అన్ని చెకప్లు ఆయన కూడా చేసుకొని ఉంటాడో లేడో కూడా తెలియదు సార్. కానీ మొత్తం అన్ని చెకప్లు ప్రతి బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ చెకప్స్ అన్నీ కూడా ఫైనల్గా అయితే చేశారు. అంతా చేసిన తర్వాత నార్మల్ అన్నీ నార్మల్ అయినప్పుడు మరి ఇక్కడి నుంచి ఎలా వచ్చింది? అప్పుడే డౌట్ వచ్చింది. పోసాని కృష్ణమురళి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది నిజం కాదు. కట్టలు పడ్డాడు. వచ్చిన నొప్పే కాదు, ఇదంతా కూడా ఏదో మనసులో పెట్టుకొని చేస్తున్నాడు అని గుర్తించినటువంటి సిఐ వెంకటేశ్వర్లు ఇంకా చాలే పద బయలుదేరు అంటూ కూడా ఏదైతే రాజంపేట సెంట్రల్ జైలు ఉందో అదే రాజంపేట సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడే ఉంచబోతున్నారు. కానీ బిహైండ్ ప్లాన్ ఏంటంటే సార్, కడప సెంట్రల్ జైలు ఏదైతే ఉందో కడప సెంట్రల్ జైలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట లాంటిది. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ జైల్లో ఉన్నారు. పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ పేటీఎం బ్యాచ్ కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అక్కడే లోపల కూడా పెట్టారు. సో వాళ్ళందరితో లోపలికి వెళితే కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు, అంటే అన్నీ కాకపోయినా అంత సీన్ లేకపోయినా కొన్ని సౌకర్యాలు ఏదన్నా ముచ్చటించడానికి కొంతమంది మన వాళ్ళు, అంటే మనతో పాటు అరెస్ట్ అవుతున్నట్టు మనలాగే తప్పు చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి రాజా అని పిలిపించుకోవడానికి అక్కడ కొంతమంది ఉంటారు. కాబట్టి కడప సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి రాజంపేట నుంచి ఇక్కడికి రావడానికి ఈ డ్రామా అంతా ఆడారు. మొత్తం బండరంతా అంటే ఎంత నీచంగా ఆయన చెప్పుకొచ్చారంటే నాకు ఒంటిలో నొప్పి అనేటటువంటి రీజన్ చూపించేసి జైలు మారాలి అని అనుకోవడం. మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక ఆయన చేసినటువంటి అతి తెలివి ప్లాన్ ఏంటంటే సార్, జైల్లో తనకు నొప్పి ఉంది అని చెబితే మొత్తం 14 రోజుల పాటులో 14 రోజులు కాకపోయినా ఒక 5 రోజులైనా 10 రోజులైనా సరే జైల్లోనే ఉండొచ్చు కదా. జైల్లో అయితే ఫుడ్డు, బెడ్డు, ఫ్యాను అన్నీ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. జైల్లో సార్ హాస్పిటల్లో ఉంటే కదా, హాస్పిటల్లో ఉంటే ఇది బాగుంటుంది కదా సార్, జైలు కన్నా హాస్పిటల్ బెస్ట్ కదా అనేటటువంటి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ కొంచెం మార్పు వచ్చినట్టుంది. కాలు రెగరేయటం,
ఇట్టిట్ అంటాం ఇట్టిట్ అంటాం నిన్న ఇట్టిట్ అంటాం ఇట్టిట్ మీరే బయట పెట్టాం ఇట్టిట్ కదా అంటాం డ్యాన్సులు ఉండేవి కొన్ని మామూలు డ్యాన్సులు చేతులు ఊపటం కాళ్ళు ఎగరేయటం ముక్కు ఎగరేయటం మూతి ఎగరేయటం ఇవన్నీ తగ్గి తిరగడం సార్, తిరగడం. ఇట్లా రెండు చేతులు ఇలా పట్టుకొని ఇలా. వెళ్తున్నట్టున్నారు. రెండు చేతులు ఇలా పట్టుకొని ఇలా తిరుగుతారు సార్, రెండు చేతులు ఇలా పెట్టి ఇలా తిరుగుతారు కదా సార్. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి కొంచెం. ఇప్పుడు అవన్నీ ఏం లేదు సార్, అవన్నీ ఇలా ఇది జస్ట్ ఇలా చేతి ఇలా పెట్టుకొని సైలెంట్ గా చెప్పండి సార్, ఏంటి సార్ మీరు ఏమన్నా అడిగినా మాకు ఇది కావాలి, ఈ రకమైనటువంటి మార్పు. అంటే పెను మార్పు ఎందుకంటే అంటారు కదా సార్. ఎందుకు అతన్ని అలా కొంచెం చెప్పాల్సి వస్తుందంటే అతను మాట్లాడిన భాష మంచిది కాదండి. అందుకని అతనికి పనిష్మెంట్ చేయడం మంచిదే. ఆయన ఎవరినైనా కానీ ఆయన విమర్శించవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకూడదని ఏం లేదు, లోకేష్ గారిని విమర్శించకూడదని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారినైనా విమర్శించవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అమ్మని అనకూడదండి, పవన్ కళ్యాణ్ గారి భార్యని అనకూడదండి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అనకూడదండి. ఎట్లా అంటాడండి, ఏ రకంగా అంటాడండి? కులాల మతాల మధ్య చిచ్చులు పెట్టి విధ్వంసాలు సృష్టించాలనే విధంగా ఎందుకు మాట్లాడతారండి? ఎవరిచ్చారండి రైట్ అతనికి? వాళ్ళు ఇంకా పద్ధతి కలిగిన వాళ్ళు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పద్ధతి కలిగిన వాళ్ళు కాబట్టి ఊరుకోవటమే. ఇంకోరైతే ఊరుకోరు ఆయన మాట్లాడిన భాషకి. ఏం ఊరుకోరు, అవసరం లేదు, ఊరుకోవాల్సిన అవసరం కూడా. కాకపోతే అది తప్పు, చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం తప్పు కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిలో సిస్టమ్ ప్రకారంగా జరుగుతుంది.